నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిశ్రాజ్. సో మరి ఈ రోజు మనం చూసినట్లయితే 19th డివిజన్ సామల పవన్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాము. ఇతను ఒక బీజేపీ లీడర్, అంటే టీఆర్ఎస్లో కాకుండా బీజేపీ, అంటే తనకంటూ బీజేపీలోనే ఎక్కువ విశ్వాసంతో యంగెస్ట్ లీడర్గా తనకున్న ఏజ్ అని దానికి ఒక అడ్డు ఆటంకం ఏజ్తో సమానం అని ఏమీ లేదు. నాకంటూ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ తోటి నేను బీజేపీలో జాయిన్ అయ్యి నేను ప్రజలకు నా వంతు సహాయం అందిస్తానంటున్నారు. సో మరి వారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఎస్పెషల్లీ బీజేపీ లీడర్గానే ఎందుకు అయ్యారో కనుక్కుందాం. సో నమస్తే సార్. నమస్తే. సో మరి మీరు బీజేపీలోనే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ అనేది టీఆర్ఎస్ ఉంది. సో మరి మీరు బీజేపీగానే ఒక కార్పొరేటర్ కావాలని ఎందుకు అనుకున్నారు? అంటే కార్పొరేటర్ అవ్వడానికి బీజేపీలోకి రాలేదు, ముందు నుంచి బీజేపీ పార్టీ మాది కాబట్టి. సో మా సిద్ధాంతాలు అవన్నీ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినవి కాబట్టి మేము బీజేపీ పార్టీలో చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళము. ఈ 2016 తర్వాత పార్టీలో బాధ్యత తీసుకొని పార్టీలో ఫుల్ టైమ్గా పనిచేయడం జరుగుతుంది. మధ్యలో ఎలక్షన్స్ రావడం జరిగింది, పోటీ చేసి ఇట్లా ప్రజలు ఆశీర్వదించి గెలిచినాం. సార్ కరెక్టే సార్. మరి మీరు బీజేపీలోకి రావడానికి మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే, మీకు రాజకీయ అనుభవం ఏమన్నా ఉందా, లేకుంటే ప్రజల అండదండలతోటే మీరు కార్పొరేటర్గా ఎన్నికయ్యారా? అంటే రాజకీయాలకు రావడానికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఏ పార్టీ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత సిద్ధాంతాలను బట్టి ఏ పార్టీకి వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారు. సో కాబట్టి నేను బీజేపీలోకి రావడం జరిగింది. కానీ గెలవడం అనేది ఖచ్చితంగా పార్టీ యొక్క పేరుతో, పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాల పేరుతో మరియు ప్రజల యొక్క అండదండలతోనే గెలిచినాం. సో మరి మీరు యంగెస్ట్ లీడర్ ఇన్ ద బీజేపీ ఇన్ బోడుప్పల్ అని విన్నాము. సో మరి ఇంత చిన్న వయసులోనే మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు అంటే నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట. అంటే ప్రజల్లో ఉండాలి, తిరగాలి, ఆ విధమైనటువంటి స్వభావం నాది. సో దానివల్ల నేను చదువు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చేసి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది. దానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు, ఇష్టం అంతే. అంటే మీ ఫ్యామిలీ పరంగా మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా రాజకీయ అనుభవంగా, లేకుంటే మీరే మీ కుటుంబం నుంచి మీరే మొదటి వ్యక్తి రాజకీయంలోకి వచ్చింది? మాకైతే ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. మొదట నేనే పార్టీలోకి రావడం, రాజకీయాల్లో మొదటి వ్యక్తికి నేనే మా కుటుంబ సభ్యుల్లో. పూర్వం ఎంపీటీసీ ఎలక్షన్స్లో మా మదర్ కంటెస్ట్ చేసింది, కానీ రాజకీయ అనుభవం అయితే లేదు ఎవరికి. మా ఫ్యామిలీ ఏదైతే ఉందో సామల ఫ్యామిలీ బోడుప్పల్లో నేటివ్ ప్లేస్ మాది. ఇది రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇదివరకు మా తాతల కాలం నుంచి చూసుకొని ఎవరు లేరు. మొట్టమొదటిగా నేనే, నాకు ఒక స్వతహా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఇంట్లో కూడా ఎవరికి అట్లాంటి రాజకీయ చరిత్ర కానీ అట్లాంటివి ఏం లేవు. కాకపోతే మా ఫ్యామిలీలో ఇంకో చిన్నాన్న ఉన్నాడు, ఆయన కూడా ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు మేయర్గా ఉన్న అతను కూడా మా బాబాయ్. సో బీజేపీ పార్టీలో నేను నా యొక్క సిద్ధాంతాలు అవన్నీ బీజేపీ పార్టీకి మ్యాచ్ అవుతాయి కాబట్టి బీజేపీ పార్టీని ఎన్నుకొని చిన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీ కోసమే కష్టపడుతున్నాను. సో సార్, మరి మీకు ఇక్కడ బీజేపీ యువ సంఘాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే యువ సంఘంలో మీరు నడుస్తున్నారా ముందుగా? భారతీయ జనతా యువ మోర్చాకి జిల్లా అధ్యక్షుడినే నేను. సో యూత్ వింగ్ అనేది ఖచ్చితంగా బోడుప్పల్లో కానీ జిల్లాలో కానీ మంచి స్థాయికి ప్రజల కష్టాలని అర్థం చేసుకొని జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర యువ మోర్చాకు ఉంది ఈ మేడ్చల్ జిల్లాలో. మా యొక్క టీం కూడా మాతో పాటు చాలా బాగా కష్టపడి బోడుప్పల్లో కానీ ఇతర మండలాలలో యువ మోర్చా తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం, భారతీయ జనతా పార్టీ కోసం శ్రమిస్తూనే ఉన్నాం ఇప్పటికీ. ఓకే సార్, మరి ఇప్పుడున్న రాజకీయ పాలనలో టీఆర్ఎస్ పాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే రాష్ట్రం అంతటా తీసుకున్న, లోకల్గా తీసుకున్న కూడా టీఆర్ఎస్ యొక్క పాలన ప్రజల పక్షాన్ని అయితే లేదు. వాళ్ళ యొక్క పాలన, వాళ్ళు ఈరోజు ఒక ఎలక్షన్ గెలిచారంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలి అనే ప్లానింగ్లోనే ఉంటారు తప్ప ప్రజలకు మంచి చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా మనల్ని గెలిపిస్తారనే ఒక ఐడియాలజీ వాళ్ళకి లేదు. అస్తమానము ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏ స్కీమ్లతోటి స్కామ్లతోటి మనం పైకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఎక్కడైనా ఉన్నది. అది ప్రజలు గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. మొదటిసారి వాళ్ళు
టీఆర్ఎస్ యొక్క వేవ్ వల్ల గెలిచిండ్రు. రెండోసారి మళ్ళీ అదే ఉపయోగించుకుండు, ఇంటింటికి ఫ్రీ కరెంట్ ఇస్తా, నల్ల ఇస్తా, నీళ్ళు రాకపోతే ఓటు అడగను, ఇట్లాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చిండు. రైతు బంధు అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఆ యొక్క స్కీమ్ ద్వారా ఎవరికైతే అర్హులు కాదో వాళ్ళకు కూడా ఇవ్వడము, ఇవన్నీ చేసి అధికారంలోకి వస్తున్నారు. అదే వాళ్ళు ఏదైనా ప్రజలని వేరే విధంగా మభ్యపెట్టి అధికారంలోకి వస్తున్నారు తప్ప మంచి చేసి మంచి పేరుతో రావాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా నెక్స్ట్ ఎలా గెలవాలనే ఆలోచననే వాళ్ళ యొక్క పనితీరులో కనిపిస్తుంది. సో సార్, మరి మీరు అన్నమాట నిజమైతే మరి ఇప్పుడున్న ప్రజలు ఎలా గెలవాలని దృక్పథంతో ఉంటే మరి నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు అంత గుడ్డిగా ఓట్లు ఎలా వేస్తారు వాళ్ళకి? అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఇంటింటికి నీరు అనే, కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పి ఇట్లాంటి ఏవైతే మిడిల్ క్లాస్ ప్రజల్ని ఎక్కువ ఆకట్టుకుంటాయో అట్లాంటి మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి నీళ్ళు చుక్కలేదు, కరెంటు లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా కరెంటు బిల్లులు ఎట్లా వాత మోగుతుందో అందరికీ. అందరు ప్రజలు రోడ్ ఎక్కుతున్నారు ఇప్పుడు. బాబు 3 నెలల నుంచి వాళ్ళు లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరి పరిస్థితులు వాళ్ళకి అస్సలు కూడా సరిగ్గా లేవు. వేరే ప్రభుత్వాలు, పక్కన రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో కరెంట్ బిల్లులలో తగ్గించి వాళ్ళకి డిస్కౌంట్స్ ఇచ్చి మరీ కట్టించుకుంటుంటే, మన ప్రభుత్వం ఏమో కరెంటు బిల్లులను స్లాబ్ రేట్లు పెంచి ఇష్టమైనట్టుగా ఒక్కొక్క మిడిల్ క్లాస్ అతనికి 15-20 వేలు కరెంటు బిల్లు వస్తే అతని జీతమే 10,000 ఉండదు. ఏ విధంగా అయినా కట్టుకుంటాడు. ఓకే సార్, బట్ మీరు ఫస్ట్ కార్పొరేటర్గా మీ డివిజన్లో 9th డివిజన్లో ఎన్నికయ్యే ముందు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చారు? ముఖ్యంగా నేను ఎలక్షన్స్ ప్రచారంలో ఉన్నప్పుడు పార్టీ మేనిఫెస్టోనే కాకుండా నా సొంత మేనిఫెస్టోని కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఏముంటుంది, కార్పొరేటర్గా ఒక కార్పొరేటర్గా తన పరిధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా అవి చేయొచ్చు. సింపుల్గా కొన్ని సివిల్ వర్క్స్ ఉంటాయి, రోడ్స్, డ్రైనేజెస్, లీకేజెస్, వాటర్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్, ఇవన్నిటినీ అవి చిన్న సమస్యలు అనిపిస్తాయి కానీ అవే ప్రజలందరికీ చాలా పెద్దగా మారుతాయి. వీటిని మనం దృష్టితో మనం కనుక వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మనము శ్రద్ధతో చేసి వాటిని క్లియర్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా ఇక్కడ ఎవరికైనా అందాలే, అర్హులు ఉన్నారు అంటే వారందరినీ నేను ఖచ్చితంగా ఇంటింటికి చేరి ఆ యొక్క పథకాలకు ఎవరైతే అసలైన అర్హులో వాళ్ళకి అందించే విధంగా నేను ముందుంటానని చెప్పి నా యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ నేను నా టర్మ్లోపే ముగించి మీ అందరికీ ఖచ్చితంగా అందిస్తానని చెప్పి కూడా చెప్పాను. సో సార్, మరి ఇప్పుడు మనకి ఉన్న ఇక్కడ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం నిర్వహించారు కదా, అందులో మీరు భాగస్వాములు అయ్యారా? మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఎలక్షన్స్ అయిన వెంటనే పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని సూచన ఇచ్చింది. ఆ పట్టణ ప్రగతిలో ఏదైతే మాకు రాష్ట్ర ప్రభుత్వము ఒక పర్టికులర్ వర్క్స్ ఏవైతే దాంట్లో భాగమో మాకు ఒక సర్క్యులర్ ద్వారా ఇచ్చింది. ఆ సర్క్యులర్లో ఏదైతే పనులు ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏవైనా పోల్స్, వంగిన పోల్స్ ఉంటే కానీ, లూపింగ్ వైర్స్ ఏదైనా లూజ్గా ఉంటే కానీ అట్లా ఎక్స్ట్రా పోల్స్ వేయడము, కొత్త పోల్స్ వేయడము, ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయో డిస్టర్బెన్స్గా ఉన్నాయో వీటిని పార్క్స్లోకి తొలగించడం, ఇట్లాంటివి అందులో మెన్షన్ చేసింది. వాటర్ డిపార్ట్మెంట్స్ కూడా లీకేజెస్ ఉన్న పైప్ లైన్స్ చేంజ్ చేసేది ఉన్న అవన్నిటిని కూడా అందులో మెన్షన్ చేసిండ్రు. కానీ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఈ విధంగా ఇచ్చారు కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం మా నుంచి వచ్చిన మా డిఈ గారు కానీ ఎవరు కానీ మాకు ఇవన్నీ చేయమని చెప్పలేదు, మాకు పోల్స్, కొత్త పోల్స్ వేయమని చెప్పలేదు, మాకు లూపింగ్ వైర్స్ చేంజ్ చేయమని చెప్పలేదు అని చెప్పి వీళ్ళు అంటారు. ఇక్కడ సమన్వయ లోపం జరిగింది. అంటే మాకు ఒక విధంగా వాళ్ళకు ఒక విధంగా చెప్పిండ్రు. దానివల్ల పట్టణ ప్రగతి ఏదైతే 7 రోజులు మేము కష్టపడ్డామో అది ఎందుకో నాకు సగం వరకు కూడా మనం రీచ్ కాలేమేమో అనిపించింది. ఎందుకంటే అంత సమయం వృధా అయిపోయింది కానీ అభివృద్ధి జరగలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు. ఎందుకంటే 28 డివిజన్లలో వీళ్ళందరూ తిరిగి అంత పని చేయాలనుకుంటే జస్ట్ నోట్ చేసుకున్నారు, మాట వరుసకు నోట్ చేసుకొని ఇలా విన్నారు, అలా వదిలేసినారు అన్నట్టు అయిపోయింది. ఇంకో విషయం వస్తే క్లీనింగ్, ప్రైవేట్ ప్రాపర్టీస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసిండు అందరూ. ఆ ప్రైవేట్ ప్రాపర్టీస్ క్లీనింగ్ చేయడం వల్ల ఉపయోగం ఎవరికి? ప్లాట్ వాళ్ళకే. ఎందుకంటే పబ్లిక్ ట్యాక్స్ వాళ్ళు కట్టే మనీతో మనము ఏదైతే డెవలప్మెంట్ చేయాలో అది కనిపించాలి కానీ వృధా అవ్వద్దు.
ఎక్కడ చూడు ప్రైవేట్ ప్రాపర్టీస్ క్లీన్ చేసిండ్రు, నెల కాగానే మళ్ళీ చెట్లు పెరిగినాయి, మళ్ళీ పట్టణ ప్రగతిని మళ్ళీ పెడితే 20 లక్షలు ఇట్లా పెట్టుకుంటూ పోతే డబ్బులు వేస్ట్ అయితేనే నేను మా కౌన్సిల్లో కూడా రేజ్ చేయడం జరిగింది. ఇక అయినా వాళ్ళందరూ ఆమోదం పలుకుతారు, ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి పనులు అలా జరిగిపోతున్నాయి. సార్ మేము విన్నాము యాక్చువల్గా ఏంటంటే మీకు టీఆర్ఎస్ పార్టీను బీజేపీకి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, మీకు కరెక్ట్గా సపోర్ట్ చేయడం లేదని ఇక్కడ ఉన్న బోడుప్పల్ డివిజన్లో అని విన్నాము. ఎంతవరకు నిజమంటారు అది? అట్లా ఏం లేదు. అట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నంత మాత్రాన బీజేపీకి రావాల్సిన ఫండ్ ఆ డివిజన్కి రావాల్సిన ఫండ్ ఆపుతారు అనేటువంటిది అది ఒక అపోహ మాత్రమే ప్రజల్లో. ఏ కార్పొరేటర్ అయినా ఇండిపెండెంట్ కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎవరి డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అందజేస్తుంది, దాని ద్వారానే డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాంటి విషయాలలో ఎట్లాంటి తేడా అయితే ఏం జరగలేదు ఇప్పటివరకు. ఓకే, అంటే వారికి మీ మధ్య సమానత్వం ఏముందా? ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫండింగ్ విషయంలో అయితే సమానత్వమే ఉంది, ఎక్కడ తేడా అయితే జరగట్లేదు ఇప్పటివరకు అయితే. ఓకే సార్, సో మరి మీకు మీ డివిజన్లో ఎక్కువ ప్రధానమైన సమస్య ఏముంది? ఏదైతే 19వ డివిజన్ ఉందో అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్ ఉన్నాయి, అవి మట్టివి. అయితే ఆ వాటర్ పైప్ లైన్స్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మిషన్ భగీరథ స్కీమ్ నుంచి ఆ పైప్ లైన్స్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చారో వాటర్ కనెక్షన్, ఇవి తట్టుకోలేకపోతున్నాయి. సో దానివల్ల మొత్తం డివిజన్లో ఉన్నటువంటి లైన్స్ అన్నీ లీకేజెస్, ఎవ్రీ డే ఒక లీకేజ్ పెద్ద సమస్యగా మారిపోయింది. దాన్ని ఒక డిఐ లైన్గా మార్చాలనుకుంటే కొన్ని కోట్ల బడ్జెట్ అవుతుందని చెప్పి వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా తోసిపుచ్చేస్తున్నారు ఆ సమస్యను. సో నేనేమనుకున్నా ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది కాబట్టి నా బడ్జెట్లో ఉన్నటువంటి ఎక్కువ ఫండ్ని కేటాయించి ఆ సమస్యను తీర్చాలని నేను అనుకుంటున్నాను. సో సార్, మరి ప్రజలు ఏ విధమైన సమస్యలపై మీ డివిజన్ నుంచి మీ దగ్గరికి వస్తారు? మాకు ఇలాంటి సమస్య మాకు ఎక్కువగా ఉంది, బాధిస్తుంది అని చెప్పేసి ఎవరు వస్తారు మీ దగ్గరికి? ఎలాంటి సమస్యపై వస్తారు? ముఖ్యంగా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వృద్ధులు, వాళ్ళకి పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఈ విషయాలలో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు ఒక మండల ఆఫీస్ తిరగలేరు, మున్సిపల్ ఆఫీస్ తిరగలేరు, వాళ్ళకు ఒక అవగాహన ఉండదు, ఎవరితో మాట్లాడాలని తెలియదు. కాబట్టి విఆర్ఓలతో కానీ ఎంఆర్ఓలతో కానీ వాళ్ళకి యాక్సెస్ ఉండదు, వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి విషయాలలో ఎక్కువ నా దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు రేషన్ రాకపోయినా కొంతమందికి ముఖ్యమైన పెద్ద సమస్య ఏంటంటే ఈ పాపం ఈ వృద్ధులకు ఏదైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రేషన్ షాప్ దగ్గర వాళ్ళ ఫింగర్ ప్రింట్ పనిచేయదు. ఆ ఫింగర్ ప్రింట్ అక్కడ పనిచేయకపోతే వాళ్ళకి రేషన్ ఇవ్వరు. దాంతోపాటు మొన్న ఇవ్వాల్సిన లాక్డౌన్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, 1500 ఏదైతే ఉందో. విఆర్ఓ గారు కూడా అప్పుడు బిజీ ఉన్నారు కాబట్టి లాక్డౌన్లో వారికి న్యాయం జరగలేదు. సో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గరికి కనీసం ఒక వారం రోజుల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు విఆర్ఓ దగ్గర తీసుకెళ్ళి ఫైల్స్ అన్నీ సెటిల్ చేయడం జరుగుతుంది. సార్, మరి బీజేపీ తరపు నుంచి వెళ్ళి కరపత్రాలు అందజేశారు కదా, మరి అలాంటి కార్యక్రమం మీరు ఏమైనా చేపట్టారా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మోదీ 2.0 అనే పేరు మీద ఏదైతే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంలో మాకు సూచన ఇచ్చారు, ప్రతి ఒక్క ఇంటికి మన యొక్క కరపత్రం చేరాలి, ఇద్దరిద్దరుగా మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంని మేము ప్రారంభించి కొన్ని చోట్ల చేసినాం. అది సక్సెస్ఫుల్గా జిల్లా మొత్తంగా బోడుపల్లో కూడా జరిగింది. ఓకే సార్, అండ్ ఇప్పుడు కరోనా సమయంలో మీ డివిజన్లో మీరు ఏ విధమైన సహాయం అందించారు ప్రజలకి, పేదవాళ్ళకి? కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు మా డివిజన్లో ఉన్నటువంటి అందరూ పెద్దవాళ్ళు ఎవరైతే సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు, సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ముందుకు వచ్చారు నాతో పాటు. మా డివిజన్ అంతటా తిరిగాము, వలస కూలీలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని లిస్ట్ తయారు చేసి వాళ్ళందరికీ మనిషికి ఒక 500 మేము పర్సనల్గా ఇచ్చినాం, గవర్నమెంట్ డబ్బు కాకుండా మా సొంత డబ్బు ఒక 500 ఇచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 1000 రూపాయలంత రేషన్ కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకి అట్లా 2 సార్లు చేసినాము. తర్వాత ఏదైతే ప్రభుత్వం స్కీమ్ వచ్చిందో తర్వాత మాకు ఎవరి ఏరియాలకు వాళ్ళు వెళ్ళడానికి డీటెయిల్స్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో అన్నప్పుడు మేము చాలాసార్లు డీటెయిల్స్ ఇచ్చాం, కానీ కొంతమందికి జరిగింది, కొంతమందికి నష్టం జరిగింది, కొంతమందికి కరెక్ట్గానే జరిగింది. సో మిగతా వాళ్ళు ఎవరైతే వెళ్ళలేకపోయినారో వాళ్ళని తర్వాత పంపించాం మేము. ఓకే సార్, అండ్ ఇప్పుడు ఉన్న 28 డివిజన్లో మీరే ఒక
యువ నాయకుడు. సో వాళ్ళందరితోటి వర్క్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్రతి విషయంలో. అంటే ముఖ్యంగా మనము సరే రాజకీయాల్లో తిరిగాం కానీ ప్రత్యేకంగా గెలిచింది ఇదే మొదటిసారి కాబట్టి అన్ని విషయాల్లో పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడిప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపైన అందరితో పనిచేస్తూ ఉంటే ప్రతి ఒక్క కోణంలో నాకు అన్ని విషయాల్లో ఒక అవగాహన కలుగుతుంది వాళ్ళతో పనిచేయడం వల్ల. అభివృద్ధి విషయంలో ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్స్లో ఎట్లాంటి సమస్యలపైన మనము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, డిస్కషన్ చేయాల్సి వస్తుంది. ఆ డిస్కషన్స్లో ఎలాంటి పాయింట్స్ మనం రేజ్ చేయాలి, ఇష్టం ఉన్నట్టు కాకుండా ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఎట్లా రేజ్ చేయాలి. ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు మా దాంట్లో వేరే పార్టీల్లో, వాళ్ళందరూ మాట్లాడేది చూస్తుంటే మేము కూడా ఇలాంటివి రేజ్ చేయాలా, ఈ విధంగా ఉంటుందా. ఇప్పుడు మేము కొత్తగా వచ్చాం కాబట్టి ప్రతి ఒక్క ఇష్యూని కూడా మేము ఎవ్రీ మినిట్లో రేజ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ మేము కొద్దిగా రాను ఒక ఎక్స్పీరియన్స్తో ఒక ఓపికతో మొత్తం సబ్జెక్ట్ విన్న తర్వాత దాన్ని ఏ విధంగా మనము డీల్ చేయాలి, టేకప్ చేయాలనే ఒక అవగాహన కలుగుతుంది వాళ్ళతో. అండ్ కేటీఆర్ మనకి వీడియో కాన్ఫరెన్స్ లాంటి మీటింగ్స్ పెడుతున్నారు కదా, సో వాటికి మీరు అటెండ్ అవుతున్నారా, లేకుంటే మన పార్టీ కాదు కదా అని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారా? ఇప్పటివరకు అయితే కార్పొరేటర్స్తో కేటీఆర్ గారు ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం నాకు తెలిసి ఓన్లీ కమిషనర్ గారితోనే జరిగింది అది మీటింగ్. అనుకున్నారు, సో అది మళ్ళీ రీస్కెడ్యూల్ చేసి చెప్తా అన్నారు. ఇప్పటివరకు మళ్ళీ దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. మొత్తానికైతే మీరు కార్పొరేటర్లతోటి కౌన్సిలర్స్ చెప్పిన విధంగా మీరు ముందుకెళ్తున్నారు. అంటే కౌన్సిల్లో జరిగే విషయాలు అభివృద్ధి గురించి బోడుపల్ మున్సిపాలిటీ మొత్తంలో ఉన్నటువంటి సమస్యలపైన అభివృద్ధిపైన మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ దృష్టికోణంలో అక్కడ మాట్లాడతాము. ప్రజల్లోకి వచ్చి పనిచేసే తీరు మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం మేము. సో మరి మీరు యువ నాయకుడు అయి ఉండి ఎంతవరకు చదువుకున్నారు? మీ యొక్క చదువు తెలివితేటలతో ప్రజలకు ఎలాంటి అవగాహన ఇద్దాం అనుకుంటున్నారు? నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకున్న తర్వాత కెనడాలో ఎంబీఏ చేసి వచ్చిన. సో ఇక్కడ చదువు 100% పనిచేస్తుంది. కొద్దిగా మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఎక్కువ అవేర్నెస్ వస్తుంది, తొందరగా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనే విషయానికి వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది చదువుకున్న వారికి. అంటే అట్లా అని చెప్పి చదువుకునే వారికి రాదని కాదు, కొద్దిగా ఈజీగా ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే నా విషయానికి వస్తే నేను ఇప్పుడు ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య చెప్పడానికి వస్తే డైరెక్ట్గా నేను అప్పుడే కూర్చొని దాని డెప్త్లో చూసి అర్థం చేసుకుంటా. మళ్ళీ దాన్ని రేపురా ఎల్లుండిరా అని చెప్పకుండా ఇమీడియట్గా ఆ విషయం ఏంటి, అవన్నీ మున్సిపల్ ఆఫీస్లో ఎలా అనే ఇష్యూ ఉంటే ఎంబడే తీసుకెళ్ళి అక్కడ ఆ ఇష్యూని డెప్త్లో నేను మాట్లాడతాను, ఏం జరిగిందో అప్పటికక్కడే సాల్వ్ చేసి వాళ్ళకి ఎట్లాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అనమాట. కొంచెం హెల్ప్ అయితే అవుతుంది, ఎందుకంటే ముఖ్యంగా మనము చదువుకునేటప్పుడు గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనకి కొన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే వాటిపైన, కేంద్ర ప్రభుత్వం చేసే వాటిపైన, ప్రపంచంలో జరిగే వాటిపైన అవగాహనలు ఎక్కువ ఉంటాయి మనకి. అందులో ప్రజలు పడే కష్టాల పైన కూడా మనకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని ఈజీగా అర్థం చేసుకొని మనము వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్తాం. సో సార్, మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మున్సిపల్ కౌన్సిలర్లో సో మరి బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయంటారు మీ అంచనా ప్రకారం? అంటే నెక్స్ట్ టర్మ్ అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడు ఏ పార్టీని అడిగినా వాళ్ళే సీట్ కైవసం చేసుకుంటాం, వాళ్ళే మేయర్ కైవసం చేసుకుంటాం అంటారు. సో దానికి ఇంకా టైం ఉంది. మేము ఏ పార్టీ వాళ్ళ పార్టీ నుంచి కష్టపడతారు, మేము కూడా బీజేపీ గురించి బాగా కష్టపడతాం, ప్రజల్లో వెళ్తాం, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుంటాం, వాళ్ళకి పని చేసే మేము ఓటు అడుగుతాము. మా యొక్క పనితీరుని చూపించి ఇప్పుడు ఏదైతే మేము 2 డివిజన్లు గెలిచినామో ఆ యొక్క డివిజన్ల యొక్క అభివృద్ధిని ముందు పెట్టి మిగతా డివిజన్లో మేము వెళ్తాము. ఖచ్చితంగా మా కార్యకర్తల కృషితో అందరం ఒక్కటై అంటే ఆ 4 సంవత్సరాల తర్వాత వచ్చేదానికి మనం బాగా కష్టపడి అప్పుడు మేము కూడా బోడుపల్లో ఒక మంచి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో సార్, మరి ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది పార్టీ చేంజ్ అవుతుంటారు కదా, సో మరి మీకు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా? బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి కానీ ఇతర పార్టీలకు వెళ్ళే అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అయితే ఈ పార్టీ చేంజ్ చేసే వాళ్ళకి స్వార్థం ఎక్కువ ఉంటుంది. ఒక పార్టీలో గెలవడం, ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి అందులోకి దుంకి అందులో సంపాదించుకోవాలనే దురుద్దేశంతో వెళ్ళడం, మళ్ళీ ఆ పని అయిపోగానే ఈ పార్టీ అధికారం ఇళ్ళకి రావడం. వీళ్ళు లీడర్లు కాదు,
వీళ్ళని ఏమనాలంటే నా నోటి నుంచి నేను అనలేను, ప్రజలే డిసైడ్ చేస్తారు. మా వరకు వస్తే మేము గెలిచినా ఓడినా పోటీ చేసినా చేయకున్నా బాధ్యతలు అనుభవించినా అనుభవించకపోయినా ఈ సిద్ధాంతాలతో ఇదే పార్టీలో మా చివరి క్షణం వరకు ఉంటాం. సో సార్ ఫైనల్ అండ్ లాస్ట్ క్వశ్చన్, రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు చేసిన కార్యక్రమాలు కాకుండా మీ డివిజన్లో ఇంకెలాంటి కార్యక్రమాలు నిర్వహించుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు మా డివిజన్కి వస్తే నేను 4 ఏళ్లలో ఒక ఐడియాతో ఉన్నాను. నేను ఎట్లా అంటే ప్రతి ఇంటికి ఏదైతే చెప్పానో అన్నీ చేరాలి, నల్ల చేరాలి, కరెంట్ ఎలాంటి ఇష్యూ ఉండొద్దు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా. ముఖ్యమైన ఆలోచన నాది ఏంటంటే ఏదైతే హరితహారం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో అది నేను ఎలక్షన్స్ ముందే మా వాళ్ళకి చెప్పాను. ఎట్లా అంటే మా డివిజన్ అంతటా చెట్లతో పచ్చని వాతావరణం కనిపించాలి, ప్రకృతిని ఎక్కువ డెవలప్ చేసుకుందాం. ఎందుకంటే నా డివిజన్లో చాలా పార్క్ స్థలం ఉంది. ఆ పార్క్ స్థలము అప్పుడున్న లేఅవుట్లలో ఎవరికి కూడా పిల్లలకు ఆడుకోవడానికి కానీ కొద్దిసేపు సమయం స్పెండ్ చేయడానికి కానీ స్థలాలు లేవు. కానీ అదృష్టవశాత్తు నా దాంట్లో ఒక 5 నుంచి 6 వేల గజాల వరకు పార్క్ స్థలాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో మంచిగా చెట్లను పెంచి అందరూ అక్కడ టైం స్పెండ్ చేసే విధంగా డెవలప్ చేసేయాలని నా కోరిక. అది ఖచ్చితంగా చేసి తీరుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.